అంటే తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని ఈ సినిమా వాళ్ళు తీసుకెళ్ళి చూపించాల్సిన అవసరం ఉందంటారు. అంటే ఇవన్నీ కమర్షియల్ మాటలు అవుతాయమ్మ మళ్ళీ. సి ఏ సినిమా అయినా బాగా ఆడాలంటే మౌత్ పబ్లిసిటీయే. అంటే మెసేజ్ అనేది మెసేజ్ కోసం సినిమా తీయలేదు. ఒక కథ అనుకుంటే అది మెసేజ్ అయి కూర్చుంది. అంతే కదమ్మా. ఒక చట్టం గురించి తెలుసుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. తెలియచేయాల్సిన బాధ్యత ప్రజల కంటే కూడా ప్రభుత్వాలకు ఎక్కువ ఉంది. సో వీటి మధ్య ఈ సమాజం నలిగిపోతూ ఉంది. సగం సగం తెలిసి తెలియక. అదే దర్శి చెప్పే డైలాగ్ చాలా బాగుంటుంది. అది అసలు కోర్టు పోలీస్ స్టేషన్ అంటే అదేదో వాళ్ళిద్దరు రెండింటి మధ్య జరిగే ఈ విషయమే తప్ప ఇది ప్రజలకు సంబంధించింది అనేది కంటెంట్ చెప్తున్నా. ఇది ప్రజలకు సంబంధం లేదు, అదేదో పోలీసులను న్యాయవాదులు చూసుకుంటారనే సమాజం ఏర్పడిపోయి ఉంది ప్రస్తుతం. అది కాదు కదా. ప్రతి ఒక్కళ్ళు చట్టం గురించి తెలుసుకోవాలి, చదువుకోపోయినా కూడా. అండ్ లాస్ట్లో ఒక మెసేజ్ కూడా చాలా బాగుంది. చందు క్యారెక్టర్ కదా. సో లాస్ట్ సినిమా ఎండింగ్లో బ్యాగ్ తీసుకొని, అప్పటి వరకు చదువుకొని నాన్న చెప్పినా కూడా చదువుకోకుండా బ్యాగ్ తీసుకొని వెళ్తూ మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ నాన్నని హక్ చేసుకుంటారు చూసారంటే ఎడ్యుకేషన్ కూడా ఈ మూవీలో ఒక మంచి ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ అనేది మామూలుగా కూడా ఆ సినిమాలో వచ్చిందనే కాదు, అది ఎవరు లాక్కోలేని ఒక ఆస్తి. అది నువ్వు ఎంత గెయిన్ చేస్తే నీ జీవితం అంత బాగుంటుంది. ఎడ్యుకేషన్, వితౌట్ ఎడ్యుకేషన్ ఇదొక అడవి, ఇదొక క్రూర మృగాలతో నిండినటువంటి ఒక అడవి. మానవ సమాజమైన ఎడ్యుకేషన్, వితౌట్ ఎడ్యుకేషన్ దెర్ ఈజ్ నో సొసైటీ. యా. అండ్ మంగపతి మొత్తం ప్లాన్ చేసేసాడు, ఏం జరగని దాన్ని కూడా ఒక స్టోరీగా అల్లేస్తాడు కదా. అది ఏం జరగలేదని లేదు కదా, జరిగింది. సంథింగ్ హ్యాపెన్. బట్ వీడేమనుకున్నా అంటే ఏదో జరిగిపోయిందని. అందులో కూడా నా కుటుంబంలో ఇలాంటి కసి చంపేద్దాం, తొక్కేద్దాం అనేటటువంటి ఒక ఫీలింగ్ కదా. ఉంటారు కొంతమంది అలాగా, నిజం తెలుసుకోకుండా తొందరపడి. అండ్ ఇంకో క్యారెక్టర్ ఏంటంటే, మీరు ఫస్ట్ స్టార్టింగ్లో కూడా ఒక లెటర్ ఇచ్చాడు, నోట్ ఇచ్చాడు అని చెప్పి కూడా ఒక అది కూడా చాలా బాగుంటుంది. అక్కడ కూడా మీరు రియాక్ట్ అయ్యి జైల్లో పెట్టిస్తారు కదా ఒక పర్సన్ని. అక్కడ కూడా అంటే అక్కడ మంగపతి ఏంటి అనేది సినిమాలో చూపించడం స్టార్ట్ చేశారు కదా. ఏదమ్మా మీరు ఒక గంజాయిని అందులో పెట్టించి మీ పాప లెటర్ ఇచ్చాడు క్యారెక్టర్ అలాంటిది. ఒరే నేను జనం మాట్లాడుకునే మాటలను ఆపలేను కానీ వాళ్ళు మాట్లాడే మాటలను మాత్రం మార్చగలని చెప్తాను. టెర్రిఫిక్ రైటింగ్ అమ్మా, వండర్ఫుల్ రైటింగ్.